మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. కాలంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో యోసేపును గురించి రాయబడినటువంటి వాక్య భాగము. యోసేపు ఫలించడి కొమ్మ అని వాక్యములు మనం చూస్తున్నాం. దేవుని వాక్యములు యోసేపు నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను దేవునితో సన్నిహిత సంబంధం కలిగి భయభక్తులు కలిగి యోసేపు నడుచుకున్నాడు. అంచేత ఫలించడి కొమ్మ అని దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యం పలికాడు. దేవుడారా, కనుక నీ జీవితంలో ఓ ఫలించే జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే నువ్వు దేవునితో చక్కగా నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఫలభరితమైన జీవితాన్ని నీ జీవితంలో చూడగలవు. తద్వారా నువ్వు దేవునికి మహిమకరంగా జీవించగలవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.